మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత విమోచించబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తన యొక్క సమాధానమును అనుగ్రహించి ఆయన మాటల ప్రకారంగా జీవించుటకు సహాయం చేసే దేవుడు కనుక ఆయన మనతో ప్రతి ఉదయకాలమందు ఆయన వాక్యంలో నుంచి మాట్లాడుతూ ఉన్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ విధంగా మరి యొక్క ఉదయకాలం ప్రభు సన్నిధిలో మనం కలుసుకొని దేవుని మాటలను ధ్యానించటం ఎంతో సంతోషకరం. ఇది మనకు దేవుడు అనుగ్రహించిన భాగ్యం. ముందుగా ప్రార్థించుకుందామా? లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మరి యొక్క ఉదయకాలము మీ పాదముల చెంతకు మమ్మను సజీవంగా తీసుకొని వచ్చారు ప్రభువా. కాలములు సంవత్సరములు గతించిపోతున్నా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు, సత్యవంతుడైన దేవుడవు నీవు ప్రభువా. మా నుంచి సత్యమునే మీరు కోరుకుంటూ ఉన్నారు ప్రభువా. ఈ ఉదయకాలము నిర్గమకాండం గ్రంథంలో నుంచి మరి యొక్క ఆజ్ఞను మేము ధ్యానించుచుండగా మా ప్రియులతోనూ మాతోనూ మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. I would like to welcome you once again to the morning meditation. Let's turn our Bibles to the book of Exodus chapter 20 verse 16. 16వ వచనమును చదువుతున్నాము. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నిన్నటి దినమందు మనం దొంగిలకూడదు అనే దానిని మనం ధ్యానం చేశాం. దొంగిలకూడదు అనే కమాండ్ 8. Now we are meditating command 9. These two are interrelated. అబద్ధం చెప్పడం, దొంగతనం చేయటము, తర్వాత అబద్ధ సాక్ష్యం చెప్పడం అనేవి ఇంటర్రిలేటెడ్ కమాండ్మెంట్స్గా ఉన్నాయి. ఇప్పుడు క్రైస్తవ లోకంలోనికి డిసెప్షన్ అనేది చాప కింద నీరులాగా అది ప్రవేశిస్తూ ఉంది. చాప కింద నీరులాగా అది ప్రవహిస్తూ ఉంది. తర్వాత ఇంకా మనలను మనమే మోసపుచ్చుకునేటువంటి పరిస్థితులు క్రైస్తవ ప్రపంచంలో కనిపిస్తూ ఉన్నాయి, సంఘాలలో కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు మన నుంచి సత్యాన్ని కోరుకుంటున్నాడు. ఆయన సత్యవంతుడైన దేవుడు. అందుకే John chapter 14 verse 6లో I am the way, the truth and the life అని చెప్తున్నాడు. మార్గమును, సత్యమును, జీవమును నేనే అని యేసు ప్రభువు చెప్పారు. ఇప్పుడు మానవులు లేదంటే క్రైస్తవులు పోరాడుతున్న గొప్ప నైతిక సమస్యలలో ఒక సమస్య నిజంగా జీవించలేకపోవడం, నిజం చెప్పలేకపోవడం. నిజం చెప్తే ద హోల్ ట్రూత్, we should call it the whole truth. సంపూర్ణమైన సత్యాన్ని చెప్పేటువంటి వారిగా క్రైస్తవులు ఎక్కడ కనిపించటం లేదు. ఇది క్రైస్తవ్యానికి దేవుని యొక్క నామమునకు ఒక మచ్చ లాంటిది. మనల్ని మనం పరిశీలన చేసుకుందాము. ఈ ఉదయకాలం మంది వాక్యపు వెలుగులో మనం నిజమే చెప్తున్నామా? ఇప్పుడు కోర్ట్ హాల్స్లోనికి వెళ్తుంటారు. కోర్ట్ హాల్లో ప్రమాణం చేయిస్తారు. ఈ దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అని చెప్తారు. చెప్పి అక్కడికి వెళ్ళాక అన్ని అబద్ధాలు చెప్పేటువంటి వారు ఉంటుంటారు. సరే, ఈ లోక సంబంధమైనటువంటి వారు అబద్ధాలు చెప్తే అది వారికి చెల్లుబాటు కావచ్చు. ఎందుకంటే వారు దేవుని యొక్క బిడ్డలు కాదు, సత్యవంతుడైన దేవుని ఆరాధించే వారే మాత్రము కానే కాదు. అందువలన they may be exempted, or we can say that they are exempted, but we are not exempted. Why? We are his children. దేవుని యొక్క బిడ్డలం మనం.
అందుకే ఇక్కడ thou shalt not bear false witness against your neighbor అంటున్నాడు. thou shalt not bear false witness. సత్యానికి విలోమ పదం లేదంటే ఆపోజిట్ ఏంటి? సత్యానికి అబద్ధం, ఫాల్స్హుడ్ అని చెప్పాలి. ఫాల్స్హుడ్. సో ఫాల్స్హుడ్ అనే దానిని మనం సంపూర్తిగా విడిచిపెట్టాల్సి ఉంటుంది. అందుకనే ఒకడు అబద్ధ సాక్ష్యం చెప్పినప్పుడు న్యాయం చేయటం అసాధ్యం అవుతుంది. ధర్మబద్ధమైన న్యాయం అంటే రైచస్ జస్టిస్ లేకుండా క్రైస్తవ సమాజం పని చేయలేదు. సమాజం ఒకవేళ పనిచేస్తుందేమో కానీ దాని స్టాండర్డ్స్, లోవర్ స్టాండర్డ్స్ ఎథికల్గా ఉండవు. కాబట్టి అన్ఎథికల్, ఇమ్మోరల్ స్టాండర్డ్స్లో ఈ లోకం జీవిస్తుంది. కాబట్టి ఈ లోకస్తులు జీవిస్తున్నారు కాబట్టి వారికి అది సాధ్యమవుతుందేమో కానీ రైచస్ జస్టిస్ లేకుండా క్రైస్తవ లోకం, క్రైస్తవులు జీవించలేరు. ఇదంతా కూడా మనం దేనికి ఎందువలన చేస్తున్నాము అంటే యేసు ప్రభు మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో చెప్పారు. ఎందుకు మనుషులు ఈ విధంగా చేస్తారు అనేది. దురాలోచనలు 15-19 చూద్దాం. మాథ్యూ చాప్టర్ 15 verse 19. ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఆ ఆర్గ్యుమెంట్ ఏమిటి అని అంటే వారు అక్కడ ఉన్నటువంటి వారు క్రైస్తవులైనటువంటి వారు 16వ వచనం, మీరు ఇంతవరకు అవివేకులై ఉన్నారా అని చెప్పి నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలోకి విడవపడును, కానీ నోటి నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వస్తాయి. అంటే మనల్ని కరప్ట్ చేసేది హృదయంలో నుంచి వచ్చేదే, మనం తింటున్నది కాదు అని చెప్తూ ఉన్నారు. చెప్తూ హృదయంలో నుంచి ఏమొస్తాయి? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది అదే, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. దేవుడు సత్యవంతుడు. హీ ఈస్ ద గాడ్ ఆఫ్ ట్రూత్. హీ కెనాట్ లై. ఆయన అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు అని మనకు సంఖ్యాకాండం 23:19 చెప్తుంది. ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని జాన్ 14:6 చెప్తుంది. సో ఇప్పుడు మనం ఈ ఆజ్ఞను పాటించాలి అని అంటే మనం ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే హౌ ఆర్ వి బెండింగ్ ద ట్రూత్? సత్యాన్ని ఏ విధంగా వక్రీకరించి అసత్యంలో జీవిస్తూ సత్యవంతులంగా జీవిస్తున్నాము అని భ్రమలో ఉంటున్నామన్న సంగతిని గమనించాల్సి ఉంటుంది. సో హాఫ్ ట్రూత్స్ చెప్తూ ఉంటారు, సగం సత్యాలను చెప్తారు. వాటిని మనం ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే వైట్ లై అని చెప్పచ్చు. వైట్ లై, సగం సత్యం మాత్రమే చెప్తాము. ఆర్ వీ విల్ టెల్ ఎ వైట్ లై, ఇది సత్యమే కానీ దానిని వక్రీకరించి చెప్పడం అనేది. సో మన అంతరంగంలో యథార్థత కావాలి. మనకు అనేక మంది బిబ్లికల్ క్యారెక్టర్స్ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథం ఇట్ ఈస్ బ్రూటల్లీ ఆనెస్ట్ ఇన్ ఎక్స్పోజింగ్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద గ్రేట్ మెన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసమునకు వీరులని చెప్పబడుతున్న క్రైస్తవ క్యారెక్టర్స్ ఉంటాయి కదా బైబిల్లో క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ ఏ విధంగా అబద్ధం చెప్పారు అనేది బ్రూటల్గా ఎక్స్పోజ్ చేస్తుంది, బ్రూటల్లీ ఆనెస్ట్గా ఎక్స్పోజ్ చేస్తుంది పరిశుద్ధ గ్రంథం. మనము మొట్టమొదటి నుంచి చూసుకుంటే అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము జెనెసిస్ చాప్టర్ 20లో గెరారు ప్రాంతంలో నివసించడానికి వెళ్ళినప్పుడు తన భార్య అయిన శారాను తన సహోదరి అని చెప్తున్నాడు. ఆ తర్వాత గెరారు రాజునకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అంటాడు,
ఆమె నాకు సహోదరే అవుతుంది అంటాడు. ఇక్కడ సగం సత్యం సగం అసత్యం చెప్తూ ఉన్నాడు. దీనినే మనం వైట్ లై అని కూడా చెప్పచ్చు. వైట్ లై అంటే ఏం లేదు, ఇతరులకు హాని కలిగించినటువంటిది ఏదైనా సరే అది అబద్ధంగా మనం చెప్తే అది ఇతరులకు ఏమాత్రము హాని చేయడం లేదు కాబట్టి దానిని మనం వైట్ లై అని పిలవచ్చు. వైట్ లై అని పిలవచ్చు. కనుక ఈ వైట్ లైని చెప్పినప్పుడు జరిగింది ఏంటి అని అంటే, అక్కడ రాజుగారికి పరిస్థితి ఏమీ బాగుండలేదు. చూద్దామా, 20వ అధ్యాయంలో అబీమెలెకు అంటున్నాడు. లెట్ us see 9th verse. నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికిని నా రాజ్యం మీదికిని మహాపాతకం తెప్పించున్నట్లు నేను నీ ఎడల చేసిన పాపమేంటి? చెయ్యరాని కార్యములు నాకు చేసితివి అని అబ్రహాముతో అబీమెలెకు చెప్తూ ఉన్నాడు. సో ఇలాగా నువ్వు చేయడానికి కారణం ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు మా మీదకి గొప్ప శాపాన్ని నువ్వు తీసుకొని ఎందుకు రాబోతున్నావు? మరి వైట్ లై ఎలా అవుతుంది? వీ మే క్లెయిమ్ ఇట్ యాజ్ ఎ వైట్ లై, బట్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు అదర్స్. కనుక ఈ విషయంలో దేవుడే వచ్చి అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాడు. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతం చేయుదువా? ఈమె నా చెల్లెలు అని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా, అంటే సారా కూడా అబద్ధం చెప్తుంది, అతడు నా అన్న అని చెప్పింది. నేను నా చేతులతో ఏ దోషం చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి తిని అన్నప్పుడు అందుకు దేవుడు అంటున్నాడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసిదు అని నేను ఎరుగుతాను. మరియు నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నిన్ను ఆమెను ముట్టనీయలేదు అని చెప్పాడు. సో ఇక్కడ జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్ అంతా చూస్తే అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా, సగం అబద్ధం చెప్తూ సగం సత్యాన్ని చెప్తున్నాడా అనేది మనం తెలుసుకోవచ్చు. సో అలాగే 26వ అధ్యాయంలోకి వస్తే ఐజాక్ తన తండ్రి అయిన అబ్రహాము చెప్పినట్లుగానే తాను కూడా ఆమె నా సహోదరి అని రెబెకాని గురించి చెప్తున్నాడు. ఆ తర్వాత తన కుమారుడైన యాకోబు ఏం చెప్తూ ఉన్నాడు? 27వ అధ్యాయంలో నీవెవరివి అని యాకోబు అడిగితే, ఇసాకు అడిగితే యాకోబు అంటున్నాడు, నేను ఏసావును నీ జ్యేష్ఠ కుమారుణ్ణి, ఏసావు అను నీ జ్యేష్ఠ కుమారుణ్ణి అని అబద్ధం చెప్తున్నాడు. తర్వాత రాహేల్ కూడా 30వ అధ్యాయంలో తన తండ్రి ఇంటి నుంచి గృహదేవతలను దొంగిలించి తీసుకొని వస్తుంది. వచ్చిన తర్వాత 19వ వచనంలో రాయబడి ఉంటుంది, 30:19, 30:34లో వంటి సామాగ్రిలో పెట్టుకొని కూర్చుంటుంది. వాళ్ళ నాన్నగారు వస్తాడు, వచ్చి వెతుకుతూ ఉంటుంటే నేను కడగా ఉన్నాను అని అబద్ధం చెప్తుంది, నేను కదలలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్తుంది. ఇలాగా రేచల్ అబద్ధం చెప్తుంది. దావీదు కూడా అబద్ధం చెప్పాడు. 21వ అధ్యాయంలో సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం 21:12లో 1-2 వచనాలలో అహీమెలెకు దగ్గరకు వెళ్ళాడు దావీదు. వెళ్ళినప్పుడు నీవు ఒంటరిగా ఎందుకు వచ్చావు అంటే, రాజు నాకు ఒక పనిని నిర్ణయించి ఆ పనిని ఎవరితోనో చెప్పొద్దని చెప్పాడు అని అబద్ధం చెప్తున్నాడు. అలాగే పీటర్ కూడా ముమ్మారు దేవుని గురించి, యేసు ప్రభువుని గురించి బొంకినట్లుగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 70, 72, 74 వచనాలలో 3 సార్లు అబద్ధం చెప్పినట్టుగా చూస్తున్నాం. ఆల్ దీస్ సెయింట్స్ స్ట్రగల్డ్ విత్ బీయింగ్ ట్రూత్ఫుల్. అలాంటప్పుడు మనము ఏ పాటి వారము, మనం కూడా అబద్ధాలు చెప్పడంలో అబద్ధం చెప్తాము, డిసెప్షన్ చేస్తుంటాము, అబద్ధ సాక్ష్యాలను చెప్పి సాక్ష్యాన్ని లేదంటే న్యాయాన్ని వక్రీకరించేటువంటి వారంగా అనేకమైన సందర్భాలలో ఉంటూ ఉంటాం.
అందుకనే మనకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడు పౌలు ఏం జ్ఞాపకం చేస్తున్నాడో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు? మనం ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాడంటే, మనము అక్కడ ఉన్నటువంటి చర్చ్లో పరిస్థితులను అర్థం చేసుకొని ఐక్యతను కాపాడుకునే విషయంలోనూ, ప్రేమతో ఒకరినొకడు సహించుకునే విషయంలోనూ ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. మనకు దేవుడు మనల్ని పిలిచిన దాని ప్రకారంగా, ఆయన యొక్క స్టాండర్డ్ ప్రకారంగా మనం జీవించాలి, ఆయన యొక్క జ్ఞానం కలిగిన వారంగా జీవించాలి అని చెప్తూ ఈ విషయాన్ని చెప్తున్నాడు. మనం అందరము 11-12లో విశ్వాస విషయంలోనూ, దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తు నాకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఇలాగు మానవులను నియమించాడు అని చెప్తూ, ఇక్కడ సత్యం కలిగినటువంటి వారంగా, సత్యం చెప్పేటువంటి వారంగా, ప్రేమ కలిగిన వారంగా ఎదగాలి అని చెప్తూ ఉన్నాడు. లే అసైడ్ ఆల్ ఫాల్స్హుడ్ బికాజ్ వీ have experienced the new birth. మనం నూతనంగా జన్మించినటువంటి వారం. ఫాల్స్హుడ్ అనేది సాతాను యొక్క పేటెంట్ రైట్ అని మనం చెప్పచ్చు. ఇప్పుడు సాతానుడు అంతా కూడా అబద్ధములకు జనకుడైన వాడు సాతానుడు. సో హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఫాల్స్హుడ్. మనం సత్యవంతులంగా జీవించాలి. John chapter 8 verse 44లో యేసు ప్రభువు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 8:44లో మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. అంటే మనం అబద్ధం చెప్తున్నామంటే మన తండ్రి ఎవరు? అపవాది అన్నమాట. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడతాడు. మరి మనము నూతన జన్మ పొందినటువంటి వారం, అపవాది సంబంధులం కాదు, క్రీస్తు సంబంధులం. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. అబద్ధానికి అలవాటైనటువంటి వాడు, అబద్ధాలకు జనకుడైన వాడు సాతానుడు. సాతానుని అనుసరించి మనము నడవకూడదు అని చెప్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువు. సామెతల గ్రంథంలో సోలొమన్ చాప్టర్ 6లో చూడండి, యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, తర్వాత హేయమైనవి 7 కలవు అని చెప్తాడు. 6వ అధ్యాయం చూద్దాము. Proverbs chapter 6 verse 16. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. దట్ మీన్స్ హీ అబార్స్ దెమ్. అవేమనగా అని లిస్ట్ చెప్తూ అందులో 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. ఇప్పుడు మనం చేసేటువంటి చాలాసార్లు సంఘంలో ఉన్నటువంటి వారు చేసే పని గాసిపింగ్, లేని వాటిని సృష్టించడం. ఇది చాలా పెద్ద పాపం ఇది. సో లేని వాటిని మనం సృష్టించి ప్రకటించడం అనేది దిస్ ఈజ్ నథింగ్ బట్ గాసిపింగ్. తర్వాత
నెక్స్ట్ అంటున్నాడు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. అంటే వన్ హూ స్ప్రెడ్స్ డిస్కార్డ్ అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్. కుటుంబాలలో మనము ఈ జగడాలను పుట్టించేటువంటి వారంగా ఉంటున్నాము. అంటే అబద్ధాలు చెప్తేనే జగడాలు కలుగుతూ ఉంటాయి. దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఈ గాసిప్ చేయడం, లేదు అంటే అబద్ధాలు చెప్పడం అనేది 9వ అధ్యాయంలో చూస్తే 9:15లో సామెతల గ్రంథంలోనే 9:15లో అక్కడ చదువుకున్నట్టయితే 19:9లో చూద్దాం. 19:5లో కూడా ఉంటుంది. 19వ అధ్యాయం 5వ వచనం, కూట సాక్షి శిక్షనందకపోడు. కూట సాక్షి అంటే అబద్ధ సాక్ష్యం చెప్పేటువంటి వాడు ఖచ్చితంగా శిక్ష పొందుతాడు. అబద్ధములాడు వాడు తప్పించుకొనడు. 9వ వచనం, కూట సాక్షి శిక్షనందకపోడు, అబద్ధములాడువాడు నశించును. ఇక్కడ తప్పించుకొనడు అంటున్నాడు 5వ వచనంలో, 9వ వచనంలో నశించును అని అంటున్నాడు. అలాగే 21వ అధ్యాయంలో 28వ వచనంలో కూడా 21:28లో కూట సాక్షి నశించును, విని మాట్లాడువాడు సత్యము పలుకును. వినకుండానే మనం మాట్లాడేస్తాము, అబద్ధాలు వినేస్తాము, అబద్ధాలనే మనం ప్రచారం చేస్తూ ఉంటాము. కానీ విని మాట్లాడేటువంటి వాడు సత్యం పలుకుతాడు. అంటే యూ షుడ్ డిసర్న్ వాట్ ఈస్ ట్రూ అండ్ వాట్ ఈస్ నాట్ ట్రూ అనేది మనం డిసర్న్మెంట్ లేకుండా ఉంటే ఎలా కుదురుతుంది? ఎవరో ఏదో చెప్పేస్తే దానిని నమ్మేసి దాని ప్రకారంగా ఇతరులకు దానిని ప్రకటించేసి, చాలామంది ఎలా ఉంటారు అంటే వారికి ఏదైనా మనం ఒక విషయం చెప్తే దానిని మొత్తం అంతా చెప్పేస్తారు. BBC, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ లాంటి వాళ్ళు అన్నమాట వీరు. మొత్తం అంతా ప్రకటన చేసేస్తారు. దేవుడు అంటున్నాడు 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21:18లో చూద్దాము. 21:18లో ఆయన చెప్పేటువంటి విషయం ఏంటంటే, వీరందరినీ కూడా లేక్ ఆఫ్ ఫైర్లో వేసేస్తాను అని అంటున్నాడు. దీస్ విల్ బి పుట్ ఇన్ ద లేక్ ఆఫ్ ఫైర్. వీరిని అగ్నిగంధకములు కలిగినటువంటి ఆ నరకంలో పడేస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఎవరు? అబద్ధాలు చెప్పేటువంటి వారినందరినీ కూడా. అందుకని మనము అబద్ధాలు లేదంటే అబద్ధ సాక్ష్యం చెప్పేటువంటి వారంగా ఏమాత్రమును ఉండకూడదు అనేది దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి సత్యము. 21:27లో చదువుతున్నాను. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు, కానీ నిషిద్ధమైనది ఏదైనాను దానిలో ప్రవేశించదు. నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను ప్రవేశించడు. ఎక్కడికి వెళ్తారు వీళ్ళు అంటే నరకంలో పడవేయబడతారు. దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళరు. అందుకే మనం చేయవలసింది ఏంటంటే అబద్ధం చెప్పకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. జస్టిస్ని మనం కాపాడేటువంటి వారంగా, న్యాయమును కాపాడే వారంగా ఉండాలి. అన్యాయాన్ని మనం చేసేటువంటి వారంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా సత్యమునే పలకాలి అని దైవవాక్యం మనకు బోధిస్తుంది. ఒకానొక సందర్భంలో యేసు ప్రభువు ఆయన యొక్క మరణ పునరుత్థానములను గూర్చినటువంటి సత్యాన్ని చెప్తూ ఉన్నారు. మార్కు సువార్త 8వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉన్నారు. 31-33 వచనాలలో 8వ అధ్యాయం 31-33 వచనాల వరకు చూసినట్టయితే, మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షించబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యము అని వారికి బోధింపనారంభించారు. సత్యం చెప్తున్నారు యేసు ప్రభు. అప్పుడు పీటర్ ఏం చేస్తున్నాడు? ఆయన చెయ్యి పట్టుకొని
పక్కకు తీసుకెళ్ళి గద్దింపసాగాను. పీటర్ వాజ్ రిబ్యూకింగ్ జీసస్. ఏంటి అన్నీ కూడా సత్యం చెప్పేస్తావు నీవు అని. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావు అని పీటర్ని రిబ్యూక్ చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువు. కనుక మనం చేయవలసిన కార్యం ఏంటి అనేది దేవుడు మనకు చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనము ఈ కొండెములు చెప్పేటువంటి వారు, గాసిపింగ్ చేసేటువంటి వారు ఉంటారు కదా, వారికి దేవుడు చెప్పేది ఏంటంటే మీరు కొండెములు చెప్పని వారిగా ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:11 పాల్ చెప్తూ ఉన్నాడు, స్త్రీలు ఎలా ఉండాలి, మాన్యులుగా ఉండాలి. అంటే మంచి మైండ్ వారికి కావాల్సి ఉంటుంది. స్త్రీలు అంటే స్త్రీలకే కాదు, అందరికీ, పురుషులకు కూడా కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఆయన స్త్రీలు అని రాశారు కానీ ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్, ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎనీ వన్. మగవాళ్ళు కూడా కొండలు చెప్పేటువంటి వాళ్ళు ఉంటుంటారు. 3వ అధ్యాయంలో అధ్యక్ష పదవిని ఆశించేటువంటి వారికి ఎటువంటి లక్షణాలు ఉండాలి ఇవన్నీ కూడా చెప్తూ 11వ వచనంలోకి వచ్చేసరికి, అటువలే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే, కొండెములు చెప్పని వారు, మితానుభవం గలవారు, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండాలి. అన్ని విషయాలలో నమ్మకమైన వారిగా ఉండాలి, సత్యమే పలకాలి. ఇంకా 4:7 చూస్తే, 4:7 అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు, ఓల్డ్ వైవ్స్ టేల్స్ అంటారు వీటిని. ఓల్డ్ వైవ్స్ టేల్స్, పని పాట లేకపోతే సంఘంలోనికి వచ్చినప్పుడు అంతా అయిపోతుంది. ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, అంతా అయిపోతుంది. అదేమో చాలా తక్కువ పీరియడ్ ఉంటుంది. కబుర్లు చెప్పుకోవడానికి, ఊసులు చెప్పుకోవడానికి ఎక్కువ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఆ టైంలో వాళ్ళు ఏం మాట్లాడతారో వారికే తెలియదు. అందుకే ఇటువంటి ముసలమ్మ ముచ్చట్లు అపవిత్రమైనవి. కొన్ని సీక్రెట్లో జరిగేటువంటి విషయాలను పబ్లిక్గా మాట్లాడేస్తూ ఉంటారు. వాటిని గురించి మాట్లాడడం అనేది చాలా అసహ్యకరమైనటువంటి విషయం, అపవిత్రమైనటువంటి విషయం. చాలాసార్లు ఈ సంఘాలలో కూడుకునేటువంటి వారు మాట్లాడుకునే విషయాలు, సంభాషణలు ఇటువంటివే ఉంటుంటాయి. వారు జరిగించే అపవిత్రత కన్నా ఆ అపవిత్రత గురించి మనం మాట్లాడితే మనకి ఇంకా ఎక్కువ అపవిత్రత కలుగుతుంది. అందుకని అలాంటి విషయాలను మనం మాట్లాడకూడదు. అవి ఎవరికి చెల్లుతాయి అంటే సినిమాలు వాళ్ళకి, మ్యాగజైన్స్లో రాసుకోవడానికి, ఇలాగా మరి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడానికి పనిచేస్తాయి. కానీ పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడినటువంటి వారు దైవభక్తి విషయంలో సాధకం చేసుకునే వారిగా ఉండాలి. ఇదే అధ్యాయంలో 3వ అధ్యాయంలో 15వ వచనం చదువుతున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో, అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని మీకు ఈ సంగతులను రాస్తున్నాను. ఆ సంఘం సత్యమునకు స్తంభమును, ఎలాగా సంఘం ఎలా ఉండాలి? సంఘం అంటే సంఘంలో ఉన్న మనం అందరము. సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘం సత్యమునకు స్తంభం, ఆధారంగా ఉండాలి. సో వాట్ ఎవర్ వీ డూ షుడ్ ఆల్వేస్ బీ ట్రూ. అంతా కూడా సత్యంగానే ఉండాలి. అందుకే జకర్యాకు రాస్తూ 8వ అధ్యాయం, జకర్యా గ్రంథంలో 8వ అధ్యాయం 16వ వచనం చూద్దాము. 8:16 మీరు చేయవలసినటువంటి కార్యాలు ఏంటి అనేది చెప్తున్నాడు దేవుడు. మీరు చేయవలసిన కార్యాలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 16వ వచనం చదువుతున్నాను. 8:16 మీరు చేయవలసిన కార్యములేవనగా
ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. మనం ఇది ఒక ప్రిన్సిపల్ కింద పెట్టుకున్నాం. ప్రతిదినం కూడా మనల్ని మనం చెక్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరితో మనం మన పొరుగు వారితో సత్యమే మాట్లాడాలి. సత్యమే మాట్లాడుతున్నానా లేదా చెక్ చేసుకోవాలి. ఉదయం చెక్ చేసుకోవాలి, సాయంత్రం కూడా చెక్ చేసుకోవాలి, అనగా రాత్రి మనం పడకలకు వెళ్ళేటప్పుడు. ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి. సమాధానకరమైన న్యాయం చేసినప్పుడు సమాధానం ఉంటుంది. అన్ని చోట్ల సమాధానం ఏలుతూ ఉంటుంది. మీ గుమ్మములలో తీర్పు తీర్చాలి. ఇంకా ఏమంటాడు? తన పొరుగు వాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు. అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు. ఇప్పుడు కోర్టులో చెప్పేదాని గురించి అనుకున్నాం కదా, ఐ స్వేర్ అని చెప్తుంటారు. దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను సత్యమే చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు. అస్సలు దానిని అసహ్యించుకోవాలి. అబద్ధం అంటే దానిని మనం అసహ్యించుకోవాలి. ఇవన్నీ నాకు అసహ్యములు అని చెప్తున్నారు దేవుడు. వీటన్నింటినీ మనము అసహ్యమైనటువంటి క్రియలను చేయకుండా ఉండాలి అని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. అందుకే మనతో చెప్పేటువంటి మాట ఏంటి అంటే, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అబద్ధంగా మాట్లాడకూడదు. అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. ఆల్ కైండ్స్ ఆఫ్ లైస్, హాఫ్ ట్రూత్స్, తర్వాత వైట్ లైస్, తర్వాత ఎగ్జాజరేషన్స్. చాలాసార్లు అనవసరంగా మనం ఇతరులను పొగుడుతూ ఉంటాం. అందంగా లేని వారిని అందంగా ఉన్నారని, పెద్ద వయసు ఉన్న స్త్రీలను మీకు చాలా చిన్నగా కనిపిస్తున్నారండి, మీకు ఎంత చిన్న మీకు ఎంత చిన్న పిల్లలు ఉన్నారా, ఇదేదో సంతూర్ అడ్వర్టైజ్మెంట్ అని అనుకుంటున్నారేమో. ఇలాగా అబద్ధాలు ఎగ్జాజరేషన్ కోసం. ఎందుకు అంటే ఏదో ఒక లబ్ధిని పొందడం కోసం అబద్ధం చెప్పి సత్యాన్ని చెప్పకుండా అబద్ధం చెప్తూ ఉంటారు. మీ అంత గొప్పవాళ్ళు లేరండి, మీ అంత అందగాళ్ళు లేరండి, ఇలాగా పొగుడుతూ ఉంటారు. పొగడతలు, ఎగ్జాజరేషన్ ఇది చేస్తూ ఉంటారు. ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో అగేన్స్ట్ ట్రూత్. ఇట్ ఈస్ ఫాల్స్హుడ్. లేని దానిని మనం ఎలా చెప్పగలుగుతాము? ఇంకా ఫాల్స్ ట్యాక్స్ రిటర్న్స్ని సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఫాల్స్ ట్యాక్స్ రిటర్న్స్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతూ ఉంటారు. వీటన్నింటినీ కూడా దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు. అబద్ధం చెప్పకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. ఇలా గనక చేస్తే మనలను తీసుకొని వెళ్ళి లేక్ ఆఫ్ ఫైర్లో, నరకంలో, అక్కడ అగ్ని గంధకాలు, ఫైర్ అండ్ సల్ఫర్ ఉంటుంది, అక్కడ మనలను పడేస్తారు. అబద్ధికులందరినీ కూడా, అబద్ధ సాక్ష్యం చెప్పేవారిని అందరినీ కూడా. ఇంకా అనేక మంది ఉంటారు అనుకోండి తోడుగా. సో మనకు 9వ ఆజ్ఞ చెప్తుంది, మనం పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. బైబిల్లో మనం బ్రూటల్గా ఎక్స్పోజ్ చేయడాన్ని, అసత్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోకుండా దేవుడు దాన్ని అంతటిని కూడా రాయించేశాడు. అందుకే చాలామంది అంటుంటారు, పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా చదివి, ఇలాంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంటే అది పరిశుద్ధ గ్రంథం ఎలా అవుతుంది, అసలు ఈ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఎలా అవుతాడు అని హైందవులు లేదంటే క్రైస్తవేతరులు, అన్యులైనటువంటి వారు మనలను పాయింట్అవుట్ చేస్తున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం చాలా బ్రూటల్గా ఎక్స్పోజ్ చేస్తుంది. ఏదైనా డిజానెస్టీ ఉన్నా, ఏదైనా అపవిత్రత ఉన్నా, ఏదైనా అబద్ధం ఉన్నా, దేనినైనా సరే. అందుకని మనము ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాము కాబట్టి పర్వాలేదు. కానీ అననీయ సప్పీరాలు అనేటువంటి వారు వారి యొక్క పొలాన్ని అమ్మారు 1st సెంచరీలో. అమ్మేసి
అక్కడికి వచ్చారు. పీటర్ దగ్గరకు వచ్చి వారి దగ్గర ఉన్నటువంటి డబ్బులు, అమ్మినటువంటి డబ్బులలో కొంత డబ్బును దాచిపెట్టుకొని పీటర్ దగ్గరకు వచ్చి ఆ డబ్బుని ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు అడిగాడు. పేతురు అంటున్నాడు, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు నీ హృదయాన్ని సాతాను ప్రేరేపించాడు అని చెప్పి అంటూ ఉన్నాడు. దేవునితోనే అబద్ధం ఆడుతున్నాడు. దీనిని దేవుడు అక్కడ ఒప్పుకోలేదు. దానిని వెంటనే చూపించేశాడు. దానికి శిక్షను వెంటనే అననీయాస్ చచ్చిపోయాడు. ఆ తర్వాత సఫీరా వచ్చింది, ఆమె కూడా చచ్చిపోయింది అబద్ధం చెప్పడం వలన. సో అబద్ధం ఆడకుండా ఉండాలి. తర్వాత దొంగిలించేటువంటి వారంగా ఉండకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం అనేది చేయకూడదు అని ఈ 2 ఆజ్ఞలు మనకు 8, 9 ఆజ్ఞలు చాలా స్పష్టంగా బోధిస్తున్నాయి. సో అబద్ధం చెప్పడం అనేది చాలా సింపుల్ ఇష్యూగా అయిపోయింది ఈ రోజుల్లో. అందరూ అబద్ధాలు చెప్పేటువంటి క్రైస్తవులే. అది చిన్న విశ్వాసి దగ్గర నుంచి పెద్ద విశ్వాసి వరకు. అలాగే ఇంకొకటి చెప్పకుండా ఉండటానికి వీల్లేదు, పాస్టర్లే అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితులలో మనం అందరం కూడా దేవుని బిడ్డలు, సత్యవంతుడైన దేవుని బిడ్డలంగా సత్యమునే మాట్లాడే వారంగా ఉందాం. ప్రతిసారి కూడా మనలను మనం చెక్ చేసుకుందాం. ఈ విషయంలో నేను సత్యవంతురాలిగా ఉన్నానా లేదా అని పరిశీలన చేసుకుంటే మనం అందరం కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులంగా పరలోక రాజ్యంలోనికి చేరగలుగుతాం. లేదు అంటే మనందరం కూడా ఇక్కడే ఉండాల్సి వస్తుంది, విడవబడతాం ర్యాప్చర్లో. అటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోవద్దు. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, నీవు మా అంతరంగంలో సత్యమును కోరుకునే దేవుడవు ప్రభువా, సత్యమై ఉన్న దేవుడవు నీవే ప్రభువా. ఆయన మీకు వందనములు చెల్లిస్తున్నాం. అబద్ధములకు జనకుడైనటువంటి సాతానుని బిడ్డలము మేము కాదు అన్న విషయాన్ని మమ్మల్ని మీ రక్తం చేత, మీ కుమారుని రక్తం చేత విమోచించుట ద్వారా మాకు తెలియజేశారు. నూతన జన్మమును మాకు అనుగ్రహించారు. ప్రేమ కలిగిన వారంగా జీవించాలని, అబద్ధం చెప్పనటువంటి వారంగా, సత్యమును అనుసరించి నడిచే వారంగా జీవించాలి అని ఎఫిషియన్స్కి రాస్తున్నప్పుడు పాల్ చేత మీరు రాయించారు. తండ్రి, మేమందరం కూడా నాయన ప్రేమ కలిగిన వారంగాను, అబద్ధం చెప్పకుండా అందరినీ ప్రేమించే వారంగా, ఇతరుల మీద గాసిపింగ్ చేసుకోకుండా ప్రభువా మేము ఎల్లప్పుడూ కూడా సత్యవంతులంగా జీవించినట్లు మా ఎడల కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. మనందరం కూడా సత్యవంతులంగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. ఆమేన్.